తన కోస్టార్స్ బాలకృష్ణ, వెంకటేష్ సరికొత్త రికార్డ్స్ సృష్టిస్తుంటే నాగార్జున మాత్రం గట్టి కంబ్యాక్ కోసం కష్టపడుతున్నాడు. 2022లో వచ్చిన బంగారాజ్ తర్వాత పెద్దగా హిట్ చూడలేదు. నాగ్ బ్రహ్మాస్త్రం ఉన్నప్పటికీ రణధీర్, అమితాబ్ బచ్చన్ ఖాతాలోకి చేరిపోయింది. ఆ తర్వాత వచ్చిన గోస్టార్, నాసామి రంగ చిత్రాలు బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడ్డాయి. దీంతో హీరోగా బ్రేక్ ఇచ్చి సపోర్టివ్ స్పెషల్ రోల్గా షిఫ్ట్ అయినాడు కింగ్. ప్రస్తుతం రజనీకాంత్, లోకేష్ కనకరాజులో కూలీ మూవీలో సైమాన్గా, అలాగే ధనుష్, శేఖర్ కమల దర్శకత్వంలో వహిస్తున్న కుబేరాలో నటిస్తున్నాడు. ఈ 2 సినిమాలతో కింగ్ ఈజ్ బ్యాక్ కానున్నాడు అని నమ్ముతున్నారు నాగ్ ఫ్యాన్స్. ఇక ఈ 2 చిత్రాల తర్వాత ఎవరితో పనిచేస్తాడా అన్న దానిపై క్లారిటీ రాలేదు. ఒక లేటెస్ట్ బడ్జ్ ప్రకారం ఒక తమిళ దర్శకుడికి ఛాన్స్ ఇస్తున్నాడట కింగ్ నాగార్జున. హిట్ 3 తర్వాత శైలేష్ కొలన్ దర్శకత్వంలో నాగార్జున సినిమా చేస్తాడని వార్తలు వచ్చాయి. కానీ శైలేష్ విక్టరీ వెంకటేష్తో చేయాలని ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు. దీంతో శైలేష్ నాగ్ కొలాబరేట్ అయ్యే ఛాన్స్ లేవని తెలుస్తుంది. ఇప్పటికే 95+ సినిమాలు కంప్లీట్ చేసిన నాగ్ తన మైల్ స్టోన్ మూవీ కోసం మరోసారి తమిళ దర్శకుడిని నమ్ముతున్నట్టు టాక్. తన 100వ సినిమా కోసం కోలీవుడ్ ఫిల్మ్ మేకర్ రావ్ కార్తిక్తో సినిమా చేయనున్నట్టు టాక్. అయితే అలాంటి దర్శకుడితో ఎలాంటి మూవీ చేస్తాడో చూడాలి. బిగ్ బాస్తో చాలా హిట్ టాక్లో ఉన్న నాగార్జున సో మళ్ళీ సినిమా ట్రాక్లోకి వస్తాడా లేదా అనేది చూడాలి. సో వెయిట్ అండ్ సీ. థ్యాంక్ యూ.